కుదరదంటున్నారా? అదేంటి సార్, కాళ్ళు లేకపోయినా పర్లేదు, కట్న కానుకలు కూడా పెద్దగా పట్టించుకోవడం చెప్పలేకపోయారా? ఒక్క పైసా కూడా తీసుకోవడం చెప్పాను, పైగా ఎదురు కట్నం కూడా ఇస్తామని చెప్పాను. ప్రైవేట్ కంపెనీలో జాబ్ అని ఏమైనా ఫీల్ అవుతున్నారేమో. మొన్నే ఆంధ్ర బ్యాంక్లో గుమస్తా పోస్టులు పడ్డాయి. 6 నెలలు టైం ఇస్తే ఎలాగైనా జాబ్ కొట్టేస్తాను. జాబ్ ప్రాబ్లం కాదు గౌతమ్, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదోలా కన్విన్స్ చేయండి, కావాలంటే కమిషన్ ఎక్కువ ఇస్తాను. కమిషన్ కమిషన్ పెంచుతావు అంటే మన రిలేషన్షిప్ కమిషన్తో కొనేస్తావా నువ్వు? సారీ అండి, ఐ హర్టెడ్. ఏదో అలా నోరు జారాను. నీకు ఇదేం పోయే కాలమయ్యా? ఈ రోజుల్లో ఉమ్మడి ఫ్యామిలీసే రేరు, మళ్ళీ నీకు అందులోంచి అమ్మాయి. ఆ కళ్యాణ్ అమ్మాయిని చూడు, విశ్వనాథ్ గారి సినిమాలో హీరోయిన్లు ఎలా ఉందో. లైఫ్ సెట్ చేసుకోవయ్యా. ఒకే ఆఫీసు, చిన్న ఇల్లు, చక్కటి భార్య. పొద్దునే ఇద్దరు ఒకే క్యారేజీ కట్టుకుని ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుని సాయంత్రం పెందలాడి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత మీ ఇష్టం ఏవైనా చేసుకోవచ్చు, అడిగేవాడే ఉండడు. చూడు జీవితం ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే చాలా దరిద్రంగా ఉందండి. 25 సంవత్సరాల నుంచి ఒక్కడనే ఉంటున్నానండి. చిన్నప్పటి నుంచి ఏ రిలేషన్స్ తెలియవు. ఏదో రకంగా జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ అంతా నా ఫ్యామిలీ అవుతుందని ఒక చిన్న ఆశ. అసలు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందండి. భార్యను బెడ్రూమ్లోకి వెళ్ళాలంటే కళ్ళతో సైకిల్ చేయడం, ఇంకా ప్రైవసీ కావాలంటే చిన్న చిన్న అబద్ధాలాడి హోటల్లో స్పెండ్ చేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేయడం, మనం భోజనం చేయకపోతే మన కోసం ఒక 10 మంది వెయిట్ చేయడం అనుకుంటేనే ఎంత అందంగా ఉందో చూడండి. అయినా నాకు జీవితంలో చెప్పుకోదగ్గ కోరికలేం లేవండి. పెళ్ళాం తలంటుకొని వచ్చి కాఫీతో నిద్ర లేపాలి, బామ్మర్ది వచ్చి పేపర్ ఇవ్వాలి, మరదళ్ళు వచ్చి వేడి నీళ్ళు రెడీ బావా అనాలి, స్నానం చేసి కిందకు వస్తే అత్త పెద్దత్త మరదళ్ళు కొసరు వడ్డించాలి. నేను ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే అందరూ ఎదురొచ్చి స్వాగతం పలకాలి. వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదా, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. అయినా ఇవన్నీ నీ దగ్గరికి మోసుకొచ్చే అమ్మాయి ఎక్కడుందో, ఎప్పుడు దొరుకుతుందో ఏంటి? అక్కా, అమ్మో అమ్మో అమ్మో, ఏమిటి అందరూ ఒక్కసారి దండయాత్ర చేశారు? నిన్ను బాగా చూసుకోవట్లేదని మీ ఆయన మీద కంప్లైంట్ వచ్చింది, కొట్టేద్దామని వచ్చాం. అందరికి నీలాంటి భర్తే దొరుకుతారా ఏమిటి? విన్నావా? ఎలా ఉన్నావు అక్క? ఇలా ఉన్నానరా, ఎప్పుడులాగే. సరే, భోజనం టైంకి వచ్చారు, ముందు భోజనం చేసి తర్వాత మాట్లాడుకుందాం. అందుకేగా వచ్చింది. కొంచెం వేసుకోమా. చాలు 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 దినా. బా డైటింగా? అన్నవరం వెళ్ళొస్తున్నా వదినా. ఎలా ఉంది మా కోడలి పిల్ల? దానికేం వదినా, బ్రహ్మాండంగా చదువుకుంటోంది. వైశ్యుని మా సంతోష్కి అడుగుదాం అనుకుంటున్నాను. వాడి మనసులో ఏముందో నువ్వు ఒకసారి కనుక్కోరాదు? భలేవారే వదినా, మీరడగాలే గాని మీ తమ్ముడు ఏది కాదంటారు. ఒక మంచి రోజు చూసుకుని మీరు అన్నయ్య మా ఇంటికొచ్చి అడగండి, ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. వదినా మరదళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. నీ ఆస్తి ఎలా కొట్టేద్దామని మేమిద్దరం ప్లాన్ చేస్తున్నాం. దాందేముందక్క, తీసుకో, ఏదైనా నీ తర్వాతే. అక్క, ఇంటికొచ్చి 4 రోజులు ఉండెళ్ళొచ్చుగా. వద్దురా బాబు, మీ మధ్య 4 రోజులు ఉండొస్తే ఇక్కడికి వచ్చాక ఒంటరిదానన్న ఫీలింగ్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. అలవాటైపోయిందిరా. వస్తూ ఉండరా. హలో అమ్మా. హాయ్ డాడీ. ఎక్కడున్నావమ్మా? కాలేజీలో. ఏం డాడీ? ఏం లేదమ్మా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఓకే డాడీ, బాయ్. ఏంటింత లేట్? నీకోసం 10 minutes నుండి వెయిట్ చేస్తున్నాను తెలుసా. పద పద. 10 నిమిషాలకి వెళ్ళి అయిపోతే ఎలా? నీకోసం 25 ఏళ్ళుగా వెయిటింగ్ ఇక్కడ. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి కానీ ఇలా బళ్ళు మీద బీడి కట్టల మీద రాస్తారు కూడా ఏంటి? ఆ పేరంటే నాకు చాలా ఇష్టం, కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయి, ఓకే?
వాడి పేరు గౌతమ్. ఇక్కడ ఎయిర్సెల్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? లేరన్నయ్య. అంటే ఊళ్ళో లేరా? వాడు అనాథ. వెనక ముందు ఆడికి ఎవరు లేరు. పదమ్మ వెళ్దాం. రే దిగు దిగు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? మీరిద్దరు ప్రేమించుకుని నన్ను కన్విన్స్ చేసేస్తే పెళ్లి చేసేస్తాననుకున్నావా? అసలు ఎలా ఇస్తాను రా? నీకేమైనా అమ్మ నాన్న అక్క బావ అన్న వదిన చిన్ననాన్న పెదనాన్న ఫ్యామిలీ ఉందా? నాకెవరు లేరు సార్. 5 ఏళ్ళ నుంచి ఒక్కడనే బతుకుతున్నాను. వైశ్యుని పెళ్లి చేసుకుంటే తన వాళ్ళందరూ నా వాళ్ళు అవుతారని ఆశపడ్డాను. మీ అందరిలో నేను ఒక్కడిగా బతకచ్చు అనుకున్నాను. నీ గురించి నువ్వు బాగానే ఆలోచించుకున్నావు, కానీ నా కూతురు గురించి కూడా నేను ఆలోచించాలిగా. ఒకవేళ మీ ఇద్దరికి నేను పెళ్లి చేశాను అనుకో, రేపు నా కూతురు వల్ల నీకేదైనా జరిగితే హర్ట్ అయితే తన వైపు నుంచి అడగడానికి నేనున్నాను. కానీ నువ్వు తనని హర్ట్ చేస్తే నీ వైపు నుంచి అడగడానికి ఎవరున్నారు చెప్పు. నాతో ఉంటే వైశ్యుక పరిస్థితి రాదు సార్. ఒకవేళ వస్తే రాదు సార్. జరుగుతుంది, అలాంటి జరుగుతాయి. మా అక్క జీవితంలో జరిగిందిలా. అదేంటి సార్, ఎప్పుడో ఒకసారి జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందని ఎలా అనుకుంటారు? ఒకసారి ట్రై చేయండి సార్. ట్రై చేయడానికి కారో బిజినెస్ కాదు, జీవితం. నా కూతురు జీవితం, వైష్ణవి జీవితం. రిస్క్ తీసుకోలేడు. అయితే నేను రిస్క్ తీసుకోలేను సార్. వైశ్యు లేకుండా నేను బతకలేను. నాకు తెలుసురా నువ్వు మాట వినవని. తను కూడా అంతే, నువ్వంటే పడిసొస్తుంది. ఒకటి క్లియర్, నేను ఈ పెళ్లి ఆపలేను. మీరిద్దరూ మేజర్స్, లీగల్గా ఎమోషనల్గా మీరే కరెక్ట్. కానీ ఒక్క విషయం, నన్ను కాదు నువ్వు వైశ్యుని పెళ్లి చేసుకుంటే వైశ్యు వస్తుంది. కానీ దేనికోసం నువ్వు వైశ్యుని ప్రేమించావో ఆ ఫ్యామిలీ రాదు. నువ్వు వైశ్యుని పెళ్లి చేసుకున్న మరుక్షణం వైశ్యు నా జీవితం నుంచి వెళ్ళిపోతుంది. ఇది నిన్ను బెదిరించడానికో భయపెట్టడానికో మిమ్మల్ని ఇద్దరిని ఎలాగైనా విడదీయడానికో చెప్పట్లేదు. నేను ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమిస్తున్న నా కూతురిపై ఒట్టేసి చెప్తున్నాను. నేను ప్రేమించడంలో ఎంత సిన్సియర్ అనుకుంటే ద్వేషించడంలో కూడా అంతే సిన్సియర్. 2 నిమిషాలు నా ప్లేస్లోకి నువ్వు వచ్చి ఆలోచించి నిర్ణయం తీసుకో. లేదు ఇవన్నీ నాకు అనవసరం, ఎవడు ఎలా పోతే నాకేంటి అనుకున్నావనుకో, పద డైరెక్ట్గా ఇంటికి వెళ్దాం. దర్జాగా వైశ్యం తీసుకెళ్ళు, నిన్నెవ్వరూ ఆపడు. నిర్ణయం నీది. వైశ్యుని పెళ్లి చేసుకుని దాన్ని నీలానే అనాథని చేస్తావా, లేదా నీ దారి నువ్వు వెళ్తావా? అటా ఇటా? సార్ ప్లీజ్ సార్. నో, అటా ఇటా. నీకేం తెలుసు మా నాన్నగారికి నాకు ఉన్న రిలేషన్షిప్ గురించి? నాకు అన్ని తనే. హీస్ గాట్ టు మీ. ఆయన లేకుండా నాకు జీవితమే ఉండదు. హలో, నిన్నెంతవరకు నమ్మొచ్చు? నన్ను నమ్మే పొజిషన్లో మీరు లేరు సార్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. నేను నీ వెంట పడ్డానా? ఇలాంటివన్నీ అసలు మా ఇంట్లో ఒప్పుకోరన్నాను. నా లవ్ సిన్సియర్, అన్నీ నేను చూసుకుంటానన్నావు. ఇప్పుడు అందరి ముందు నన్ను పిచ్చిదాన్లా చేసి నిలబెట్టావు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు లేకుండా నేను ఉండలేను. పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం.
తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. రే, చెప్తుంది నీకే, నన్ను లేపుకుపోరంటున్నాను. అలా రాయిలా నిలబడతావేంట్రా? లేపుకుపో అంటే ఎక్కడికి లేపుకెళ్ళాలి? నేను ఒక్కదాని అయితే లేపుకెళ్తాను. నీ ఫ్యామిలీ మొత్తం ఎక్కడికి లేపుకెళ్ళాలి? అయినా నాకు కావాల్సిన తప్పక సర్దుకుపోయే రిలేషన్స్ కాదు వైశ్యు. నేను చిన్నప్పటి నుంచి మిస్ అయిన ప్యూర్ రిలేషన్స్. ఒక పక్క నువ్వు, ఒక పక్క నీ ఫ్యామిలీ. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా రెండోది నాకొద్దు. నన్ను ఇలా మధ్యలో వదిలేస్తున్నావంటే నీ ప్రేమలో నిజం లేదు. నిజమైన ప్రేమ అంటే వెంటబడి ప్రేమించడం ఒకటే కాదు వైశ్యు. మనం ప్రేమించిన వాళ్ళకి మన వాళ్ళకి చెడు జరుగుతుందంటే వదిలేయడం కూడా ప్రేమే. ఏంటిది? ఇంట్లోంచి వచ్చేసాను. పద, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఎక్కడికైనా. ప్లీజ్ గౌతమ్, ప్లీజ్. నేను చాలా ట్రై చేశాను, నా వల్ల కావడం లేదు. వేరే వాళ్ళతో నేను బతకలేను. సారీ వైశ్యు, నాకు అలాంటి ఇంటెన్షన్స్ లేవని నీకు ముందే చెప్పాను. ప్రేమించేటప్పుడు ఈ లేపుకెళ్ళిపోవడాలు లేచిపోవడాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. కానీ పెళ్ళైన తర్వాత జీవితం అందంగా ఉండాలంటే ఆ పెళ్లి జరిగే విధానం మీద ఆధారపడి ఉంటుంది. పిచ్చిగా మాట్లాడుకో. నాకు తెలిసింది ఒక్కటే, నచ్చిన వాడిని పెళ్లి చేసుకున్నామా, వాడితో కాపురం చేస్తామా, జీవితాంతం భర్తతో పిల్లలతో హ్యాపీగా ఉన్నామా లేదా, అంతే. ఎవరికోసం ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకుని చస్తూ బతకలేను. మీరైనా చెప్పండి వీడికి. వీడేం మిస్ అవుతున్నాడో వీడికే అర్థం కావట్లేదు. ఇన్నాళ్ళు ఫ్యామిలీ ఉన్న అమ్మాయి దొరకలేదన్నావు, ఇప్పుడు దొరికింది కదా, తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఎవడో కోరికేసుకొట్టగానే ఏదో అన్నాడని నువ్వు బాధపడుతూ తను ఎందుకు బాధ పెడతావు? వైషు, నువ్వు బయలుదేరు. వీడెందుకు? ఎవరిదిరా బాధ? ఎవరిది బాధ అంటే ఏంటో తెలుసారా మీకు? మనకు ఊహ తెలిసేసరికి మన చుట్టూ నాన్నే వాళ్ళు ఎవరూ లేకపోతే ఎలా బతకాలరా అని ఒక భయం కలుగుతుంది చూడు, దాన్ని బాధ అంటారు. మనకు తెలిసిన ఇద్దరో ముగ్గురో మనల్ని పలకరిస్తే ఎక్కడ అల్లుకుపోతావు అని చెప్పి మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు మన మీద మనకు అసహ్యం కలిగి దీని అమ్మ జన్మ అనిపిస్తుంది చూడు, దాన్ని బాధ అంటారా. పండగలకి పబ్బాలకి మీరందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా గడుపుతుంటే ఒక్కడనే రూమ్లో కూర్చొని బోర్మని ఏడుస్తాను చూడరా, దాన్ని బాధ అంటారా. నేను పడ్డాను రా అదంతా. ఇప్పుడు ఆ దరిద్రాన్ని అంతా తీసుకొచ్చి దీన్ని పంచమంటావా? అంటే ప్రేమించేటప్పుడు ఇదంతా తెలీదా నీకు? తప్పైపోయింది తల్లి, తప్పైపోయింది. తెలియకే తప్పు చేశాను, నన్ను వదిలేయి, నన్ను మర్చిపో, వెళ్ళు. నువ్వు మర్చిపోగలవా? ఏంట్రా ఇది? మేము వద్దు వద్దు అంటే నువ్వే ఈ ఊరు తీసుకొచ్చావు. ఈ మాట చెప్పడానికి ఇంత దూరం రావాలారా? తనకు కనపడి తన్ని మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి కాకపోతే. రై, అతను 2 నిమిషాలు తన ప్లేస్లో ఉండి ఆలోచించమన్నట్రా. ఆలోచించాను. తను 2 నిమిషాలు నాలాగే ఆలోచిస్తే నా బాధ ఏంటో తనకు అర్థం అవుతుందిరా. 3 పడేంతవరకు వెయిట్ చేస్తాను. నాకైతే హోప్ ఉందిరా. అలాగనే ఆ హోప్ వైశ్యుకి ఇవ్వలేనురా. జరగకూడదు ఏమైనా జరిగి తను పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తే హ్యాపీగా వెళ్ళిపోవాలి. నాదైతే అలాగో అలవాటైపోయిన బతికే కదరా.